కేఎన్ఆర్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొండగట్టు ఆంజనేయ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మోసపూరిత హామీలతో 30 లక్షల మంది నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసిందన్న బీజేపీ. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ 7,000 నేరుగా అందజేస్తాం. కొల్లు రవీంద్ర. వరంగల్ టెక్స్టైల్స్ పార్కును సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి దర్శించుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంగా బయలుదేరి పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి. అనంతరం పవన్ ఇక్కడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాటును పర్యవేక్షించారు. పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నింటింది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నిన్నాలతో హోరెత్తించారు. మోసపూరిత హామీలతో 30 లక్షల మంది నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసిందన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల కోసం గత వారం రోజులుగా జేఏసీ నాయకుడు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు శ్రీమతి రాణి రుద్రమాదేవి. గత వారం రోజులుగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మోతీలాల్ నెహ్రూ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కోసం గతంలో రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగుల మీటింగ్ కు వచ్చి ఇచ్చినటువంటి ప్రామిస్ గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామని, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచుతామని, ఆ రోజు 46 జీవోను కూడా రద్దు చేస్తామని చెప్పి ఒక కమిటీని కూడా వేసి ఆనాడు కూడా ప్రమాణం చేసి ఇవాళ వాటిని తప్పించుకునేటటువంటి ఉపాయం చేస్తున్నందుకు నిరసనగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కావాలని, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని 1:100 రేషియోలో గ్రూప్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మెయిన్స్ కి సెలెక్ట్ చేయాలని చెప్పి 46 జీవో రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను డిసెంబర్లో భర్తీ చేస్తామని చెప్పినారు. వచ్చే డిసెంబర్ లోపు 6 నెలల కాలం అయింది. ఇప్పటి వరకు ఆ ప్రొసీజర్ కూడా ఏం జరగకపోవడంతో ఇవాళ ఒక నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా కనీసం ఒకరు రావాలి, మాట్లాడాలి, నిరుద్యోగులకు హామీ ఇవ్వాలి, వాళ్ళకు భరోసానిచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనేటువంటిది లేదు. జీవన్ రెడ్డి గారు అలిగితే 5 మంత్రులు పోయినరు. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మేము విద్యాశాఖకు మంత్రి లేడు అని అంటే విద్యాశాఖ మంత్రిని నేను ఫుల్ టైం మంత్రి ఉండకూడదా అని నిన్న ఢిల్లీ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మేము ఒకటే మాట అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు 4 ఉద్యోగాలు వచ్చినాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కల్వకుంట్ల వారి కుటుంబానికి ఒక్క కుటుంబానికి 4 ఉద్యోగాలు వచ్చినాయని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరగబడి వాళ్ళని అధికారంలోకి వెళ్లి దించితే ఇవాళ మీరొక్కరే 4 ఉద్యోగాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి పోస్టు మీకే, విద్యాశాఖ మంత్రి పోస్టు మీకే, హోంశాఖ మంత్రి పోస్టు మీకే, ఇవాళ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పోస్టు మీకే. మీకు 4 ఉద్యోగాలు కావాలి. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. అందులో వాళ్లకు రావాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సినటువంటి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఒక్కొక్క ఉద్యోగం అన్న వద్దా? మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలో మీకే మీరు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఈనాటి వరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలేదు.
ఎంతసేపు మీ పదవులు మీకు కావాలా, మీ మంత్రి పదవులు మీకు కావాలి, పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను మీరు గుంజుకోవాలి. దీని మీద ఉన్న శ్రద్ధ మీకు నిరుద్యోగుల మీద లేదు. ఏ 1200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో దాన్ని మరచిపోయి బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం కోసం పనిచేసింది. ఇవాళ గంగల కలిసిపోతుంది. అదే దారిన కేసీఆర్ గారి కంటే మరింత అధ్వానంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు బిహేవ్ చేస్తున్నారు. ఇది మీకు న్యాయం కాదు, ధర్మం కాదు. నిరుద్యోగులు 10 సంవత్సరాల కాలం నుంచి, అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా అశోక్ నగర్లో 2 అరటిపళ్ళు తిని వాళ్ళ ఉపాసం ఉండి చదువుకొని వాళ్ళ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే మీరు కనీసము ఏ జాబ్ని ఏ ఎగ్జామ్ని ఎప్పుడు పెట్టాలనేటువంటి సోయి కూడా లేకుండా నెల రోజుల లోపల 10 ఉద్యోగాలు 10 ఎగ్జామ్స్ పెడితే సిలబస్ వేరే ఉంటే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు? ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని డిజైన్ చేస్తే కదా మొదలు మీకు తెలిసేది. మీరు జాబ్ క్యాలెండర్ డిజైన్ చేయకపోతే ఏ పరీక్ష ఎప్పుడు పెట్టాలనో మీకు తెలియదా? ఏ పరీక్షకు ఏ సిలబస్ ఉన్నదో మీకు తెలియదా? ఉద్యోగాలు ఎట్లా పెంచాలనో మీకు తెలియదా? అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో అనేటువంటిది కూడా మీకు తెలియదా? మరి ఇవాళ మీకు చేత కాకపోతే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావుల కన్నా అప్పచెప్పండి, ఒక కమిటీనన్నా వేయండి, నిరుద్యోగులను ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక శాఖనన్నా పెట్టండి. ఏదో ఒకటి చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మోతీలాల్ గారి ప్రాణానికి ఏమన్నా హాని కనుక జరిగితే మాత్రం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉండదు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. నిరుద్యోగుల పక్షాన మేము భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని మేము కూడా నిరుద్యోగులతో కలిసి తీవ్రతరం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తాం. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పింఛను 7,000 నేరుగా అందజేస్తామన్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. 1వ తారీఖు నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి 3,000 రూపాయలు ప్లస్ జూలై 4,000 కలిపి 7,000 రూపాయలు రేపు 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి వారికి స్వయంగా అందించే కార్యక్రమాన్ని కూడా మరి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా అందించడం జరుగుతుంది. అర్హులైనటువంటి అందరికీ ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో ఎక్కడా కూడా గతంలో చాలా బోగస్లు ఉన్నాయి, ఇక్కడ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము అరికట్టి ప్రజాధనాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే గతంలో చూసాం, గత ప్రభుత్వంలో పెన్షన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్టీ రామారావు గారు 75 రూపాయలతో పెన్షన్, 35 రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేశారు. దాన్ని 75 రూపాయలు చేస్తే తర్వాత 200 ఉన్న పెన్షన్ ని 2,000 రూపాయలు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు. 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేస్తానని చెప్పి ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిన వెంటనే చేస్తానని, తర్వాత దశల వారీగా అని చెప్పి మరి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుతానని చెప్పి 5 సంవత్సరాల పాటు ప్రజలు మోసం చేశారు. దాదాపు 30,000 రూపాయలు వాళ్ళు ప్రతి ఒక్క పెన్షన్దారుడు 30,000 రూపాయలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 4,000 రూపాయలు ఇవాళ మేము పెన్షన్ ఇవ్వడం అనేది ఇవాళ ఇది ఒక, ఎందుకంటే అవ్వాతాతలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో 100% ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఇవాళ 15,000 రూపాయలు. ఇవన్నీ కూడా మేము చేసుకుని ముందుకెళ్ళబోతున్నాం. మరి ప్రజలకి న్యాయం చేయాలి, ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మరి ప్రజా దర్బారులో ప్రతి వారం ఇది నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములే. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమ బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, టెక్స్టైల్స్ పార్క్ ప్రాంతాన్ని తాము ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. గీసుగొండ మండలం సాయంపేటకు వచ్చిన సీఎం వన మహోత్సవంలో భాగంగా టెక్స్టైల్స్ పార్క్ లో మొక్కలు నాటారు. అనంతరం టెక్స్టైల్స్ అలాగే యాంగోన్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. అలాగే టెక్స్టైల్స్ పార్క్ ప్రాంతాన్ని ప్రత్యేక జోన్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక టెక్స్టైల్స్ కోసం భూములు ఇచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించేలాగా కృషి చేస్తామన్నారు.
Hello, hello, hello. Testing, please. 1, 2, 3. Hello, testing 1, 2, 3. Hello. Hello, Hello, check. hello, check. Hello. 1, 2, 3. Hello, test. Hello, check. 1, 2, 3, 4. Hello, check. ఏదైనా డైరెక్షన్స్ ఉంటే చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే నేను 2-3 ఇష్యూస్ చెప్తాను. మిగతా అక్కడ జనరల్ రివ్యూ చేసేటప్పుడు ఎంటైర్ డిస్ట్రిక్ట్ రివ్యూ చేసేటప్పుడు చేద్దాము. హియర్ 2-3 థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఈ వాటర్ ఫ్లడింగ్ అవుతుంది కదా, ఏదైతే రెగ్యులర్ ప్రాబ్లం చెప్తున్నారో దాన్ని మొత్తం లైనింగ్ చేసి వాటర్ ఫ్లో ఎక్కడ ఉందో చూసి ఎంటైర్ సైట్ను కాంటూర్ లెవెల్స్ తీయండి. ఏదైతే డౌన్ స్ట్రీమ్ ఉందో డౌన్ స్ట్రీమ్ ఏరియాలో 15-20 acres, మేబీ మోర్ దాన్ 10 acres లేక్ అటు ఒక పాండ్ క్రియేట్ చేయండి. ఆ పాండ్ని కంప్లీట్ ఈ వాటర్ ఫ్లో అంతా తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేయండి. తర్వాత ఇందులో నుంచి బయట ఒకటి 800 meters 1000 meters లోపల వన్ మోర్ లోకల్ లేక్ ఈజ్ దేర్. దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. దాని దగ్గర కూడా ఇంకేమైనా ల్యాండ్ ఎక్వేషన్ ఉంటే చేసేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసి దాని కెపాసిటీ కూడా పెంచండి. దాంతో ఏమవుతుందంటే రౌండ్ ద ఇయర్ ఇందులో ఉండే ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ వచ్చే గ్రీనరీ కానీ దీనికి కానీ ఈ వాటర్ వాడుకోవడానికి ఉంటుంది. రెండో పాయింట్, ప్రకాష్ రెడ్డి గారు కొండ సురేఖ గారు ఈ లోకల్గా ఈ ప్లాట్ ఓనర్స్ అంటే ల్యాండ్ ఓనర్స్ హూ హ్యావ్ లాస్ట్ దిస్ ల్యాండ్ వాళ్ళకి ప్లాట్స్ ఇస్తామనేదో చెప్పారు. ఆ ప్లాట్స్లో ఇంకా 150-200కి ఇంకా బెనిఫిట్ రాలేదు. వాట్ ఎవర్ హూ ఆర్ రియల్ ఎలిజిబుల్ వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి సేమ్ ఏదైతే ఎగ్జిస్టింగ్ మీరు ఒక ప్రపోజల్ పెట్టారో దాన్ని ఎక్స్టెన్షన్ కింద డెవలప్ చేయండి. థర్డ్ థింగ్, వాళ్ళకి యాజిటీస్గా మనం ఇందిరమ్మ ఇండ్లు అలాట్ చేస్తే ఎట్లుంటుందో ఈ బెనిఫిషియర్స్కి. ఇప్పుడు యు ఆర్ అలాటింగ్ ఓన్లీ ప్లాట్స్, ఈజ్ ఇట్? నో హౌస్. యా, దట్ ఈస్ వాట్ I would suggest that why don't you propose for Indirama houses for each one. That 5 lakhs plus something they'll add and they will construct their own house. So at a time they'll get a colony, almost 1300-1400 houses. జనరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం క్రియేట్ చేసిస్తే ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే
ఇదవుతుంది. దాని ఒక ప్రపోజల్ కూడా దాని ఏమున్నదో నాకు అదే అదన్నీ చేస్తారు, బేసిక్ కమ్యూనిటీస్ ఇచ్చారు. సో అది మొత్తము ఎంటైర్ ఒక మినీ కాలనీ లాగా డిజైన్ చేయి, చిన్న చిన్న అంటే అక్కడ లోకల్గా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఒక స్కూలు ఏమేమి ఇవాళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. 12 houses, 1200 ప్లస్ హౌసెస్ అంటే వీ కెన్ డిక్లేర్ యాజ్ ఏ 1 గ్రామ పంచాయత్. ఇట్ ఈస్ గోయింగ్ టు యాడ్ 2000 ప్లస్ ఓటర్స్. సార్ ఇంకొక విషయం మరికి యాడ్ చేయదలుచుకున్నాను సార్. యాక్చువల్గా ఇక్కడ 10,000 అని మినిమమ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ లేబర్ వీళ్ళు ఉన్నారు వర్కర్స్. సో వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ద కాలనీ ఆల్సో. ఎందుకంటే బయట నుండి వచ్చిన టెక్నికల్ స్టాఫ్స్ కూడా రెసిడెన్షియల్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు కనుక ఇట్ విల్ బి బిగ్ మంచి విలేజ్, అంటే మేజర్ విలేజ్ కింద డెవలప్ అవ్వడానికి అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి సార్. రెండోది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్స్ డెవలప్ చేయడం చేస్తున్నారో అక్కడ శానిటేషన్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు, అది మా పరిధిలో లేదు అంటున్నారు. కానీ ఫార్మర్స్ ఏమంటున్నారంటే ఆ రెండు కంప్లీట్ చేసి ఇస్తేనే అది వాటర్ సప్లై, ఈ 3 ఐడీసీ వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు ఇమీడియట్లీ టేకప్. శానిటేషన్ రిలేటెడ్లో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వీ కెనాట్ ఇగ్నోర్ వైల్ యూ ఆర్ కన్స్ట్రక్టింగ్ అనే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా 300 crores గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది. కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ స్ట్రైట్ యూ ఎస్టాబ్లిష్ 1 గ్రామ పంచాయత్, వాట్ ఎవర్ గ్రామ పంచాయత్ రిక్వైర్స్, గ్రామ పంచాయత్ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్, ఎడ్యుకేషన్, స్కూల్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్. మినీ వాట్ యు కాల్ ఓపీ పేషెంట్స్ చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను. ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్న ఒక 3 hours or 4 hours ఎవ్రీడే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు, ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిండ్రో అందులో ఉండాలి. వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్స్, డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌసెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్. అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్. వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ 1 కాంపౌండ్. సో దాని ప్రకారం చేయండి. మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా, ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్న అక్కడ యాక్చువల్ రివ్యూలో అక్కడ చేద్దాం. ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడికి వెళ్దాం, అక్కడనే ఇది చేద్దాం. పత్రికా ప్రచురణార్థం ఈ రోజు తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఇనగడప కట్టలేరు వంతెన దగ్గర స్థానిక తిరువూరు శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకులు వచ్చి బ్రిడ్జి యొక్క స్థితిగతులను శాసనసభ్యులు వారికి వివరించడం జరిగింది. ఆయన తక్షణమే స్పందిస్తూ యుద్ధ ప్రాతిపదికన యొక్క రాకపోకలకు అంతరాయం లేకుండా ఇరిగేషన్ అధికారులతో చర్చించి ఈ యొక్క నిర్మాణం త్వరలో చేపడతామని అనడం జరిగింది. ఇక గతంలో 9 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి కూలిపోతే గత ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 26 కోట్లు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని ఇక మాజీ శాసనసభ్యులు రక్షణ నిధి తెలిపారు. ఇక ఆ తర్వాత ఆగమేకాల మీద మాజీ ఎంపీ కేసినేని నాని ఎలక్షన్స్ ముందుగా శిలాఫలకం నిర్మించి వంతెన నిర్మిస్తామని ప్రగల్భాలు పలికారని విమర్శించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ముస్లిం కుటుంబం 6 ఏళ్లుగా వెలువబడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కీలక సూత్రధారి సత్తుపల్లి పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ రఫీ, స్థానిక జామీ మసీద్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మక్కా మసీద్ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అఫ్జల్ పనిచేస్తున్నారు. మక్కా మసీద్ విరాళాలు దుర్వినియోగం చేశాడని అఫ్జల్ పై షేక్ రఫీ సత్తుపల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో విరాళాలు దుర్వినియోగం జరిగినట్లుగా ఆధారాలు లేవని తమ విచారణ నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆగ్రహించిన షేక్ రఫీ అతని కమిటీ సభ్యులు మహమ్మద్ అఫ్జల్ ను ముస్లిం కులం నుండి వెలివేశామని, అతని కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి చందా వసూలు చేయవద్దని, అలాగే వారెవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవద్దని ఆదేశించారు. మరి నేను గతంలో మక్కా మసీదు కమిటీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. మరి గతంలో నా మీద మసీదు డబ్బులు దుర్వినియోగం చేశానని సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. విచారణ అనంతరం ఆ దుర్వినియోగం జరగలేదని చెప్పి సత్తుపల్లి పోలీసులు తేల్చడం కూడా జరిగింది. అయితే ఇటీవలి కాలంలో సత్తుపల్లి జామే మసీదులో ఎన్నికలు నిర్వహిస్తున్నారన్న విషయం నాకు తెలిసి మరి నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఎన్నికల్లో ఓటు వేయడానికి నేను నా వంతుగా పాత్ర పోషించాలనుకున్నాను. అయితే మిమ్మల్ని ముస్లిం కులంలోంచి వెలివేశారు, మీకు ఓటు వేసే హక్కు లేదు, మీ ఇంటికి 6 సంవత్సరాల నుంచి మీ ఇంటికి మసీదు చందా వసూలు చేయట్లేదు, మరి వసూలు చేయొద్దని చెప్పాం మేమని చెప్పి చెప్తున్నారు. మరి ఇది నా యొక్క హక్కులకు భంగం కలిగించడం కాదా? మరి నాకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను హరించే అధికారం ఈ మసీదు కమిటీ వాళ్ళకు ఎవరిచ్చారు? నాకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిన్ననే సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. మసీదు కమిటీలో జరిగేటువంటి మసీదు, ఖబరస్థాన్, ఈద్గా స్థలాలను అక్రమంగా తమ అనుయాయులకు లీజుకు ఇవ్వడాన్ని ప్రశ్నించారు గతంలో. అలాగే మసీదు కమిటీ అక్రమంగా పేద ముస్లింల ఆధార్ కార్డు డేటాలు సేకరిస్తుంటే ఇది చట్టరీత్యా నేరం కదా అని చెప్పి ప్రశ్నించారు. మరి ముస్లింలకు ఇన్కమ్ సర్టిఫికెట్లు, కులం సర్టిఫికెట్లు, లేకపోతే షాదీ ముబారక్ లాంటి ప్రభుత్వ పథకాలు రావడంలో మసీదు కమిటీ పెద్దలు మీరు మసీదుకి చందా కడితేనే మేము ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వమని మేము అడ్డుకుంటామని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఇలా ఎందుకు బెదిరిస్తున్నారు? ఇది చట్టపరంగా వ్యతిరేకం కాదని చెప్పి ప్రశ్నించినందుకు నన్ను ముస్లిం కులంలోంచి 6 సంవత్సరాల నుంచి వెలివేయడం జరిగింది. మరి నా మీద జరిగినటువంటి ఈ యొక్క సామాజిక బహిష్కరణను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని, మరి ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు దీనిపై చట్టపరంగా విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే భవిష్యత్తులో మరి ఈ యొక్క విషయానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులను, అలాగే మానవ హక్కుల సంఘాన్ని, పౌర హక్కుల సంఘాలను కూడా సంప్రదించి ఫిర్యాదు చేయదలుచుకున్నాను. మరి ఏ విధంగానైనా సరే నాకు జరిగినటువంటి అన్యాయాన్ని మరే ఇతర ముస్లిం వ్యక్తికి కూడా జరగకుండా చూడాలని ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాను. సత్తుపల్లి పట్టణానికి సంబంధించిన భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు షేక్ రఫీ, మహమ్మద్ ముకరం హుసేన్, మునవర్ హుసేన్, ముబారక్ హుసేన్, ముజాహిద్ హుసేన్, షాకిర్ హుసేన్, రఫీయుద్దీన్, రియాజుద్దీన్, అబ్దుల్ రెహమాన్లు మరి నా మీద ఈ కుల బహిష్కరణ ఈ యొక్క నేరానికి పాల్పడ్డారు. మరి వీళ్ళు ఎన్నోసార్లు మసీదు కమిటీని సంప్రదిస్తే నాపై దాడి చేసి నా చేత బలవంతంగా మసీదు కమిటీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి రాసి ఇవ్వాలని చెప్పేసి నా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. నేను తప్పించుకుని తిరుగుతున్నాను. నాకు ఈ వ్యక్తులతో ప్రాణహాని కూడా ఉంది కాబట్టి పోలీసు అధికారులతోని నా యొక్క నేను చెప్పినటువంటి వ్యక్తులతో నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. కొండగట్టు ఆంజనేయ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మోసపూరిత హామీలతో 30 లక్షల మంది నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసిందన్న బీజేపీ. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ 7,000 నేరుగా అందజేస్తాం. కొల్లు రవీంద్ర. వరంగల్ టెక్స్టైల్స్ పార్కును సందర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.